యాక్చువల్గా చైనాలో పాముల్ని తింటారని మనందరికీ తెలుసు. అలాగే ఇలా వింతైన ఫుడ్స్ అన్నీ తినడం వల్ల కరోనా స్ప్రెడ్ అయిందని కూడా మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు తినే స్నేక్ మీట్ని ఎలా రెడీ చేస్తారో తెలుసా? ఆ స్నేక్ మీట్ ఎలా రెడీ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కడి రెస్టారెంట్స్లో బ్రతికున్న పాములను ఒక ఎగ్జిబిషన్లా సీసాల్లో కానీ లేదా బర్డ్ కేజెస్లో కానీ ఉంచుతారు. అలా ఉంచిన స్నేక్స్ని అక్కడికి వచ్చిన ఫారినర్స్ వారు ఏ స్నేక్ని తినాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఆ స్నేక్ని రెస్టారెంట్ సిబ్బంది ఫారినర్స్ ముందే పొడిచి చంపేస్తారు. ఆ పాము హెడ్ని సెపరేట్ చేసి దానికున్న పాయిజన్ ఒక గ్లాస్లో ఫిల్ చేస్తారు. దాన్ని కస్టమర్కి తాగడానికి ఇస్తారు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, విషం తాగితే ఏం కాదా అని. యాక్చువల్గా స్నేక్ పాయిజన్ మన బ్లడ్లోకి వెళ్తేనే ఎఫెక్ట్ చూపుతుంది. మన స్టమక్లోకి వెళ్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ స్టెప్లో స్నేక్ బాడీని సపరేట్ చేసి స్నేక్ హార్ట్ని కస్టమర్కి తినడానికి ఇస్తారు. కట్ చేసిన స్నేక్ పీసెస్తో స్నేక్ సూప్, స్ప్రింగ్ రోల్స్, బార్బిక్యూ అని 3 ఐటమ్స్ రెడీ చేస్తారు. వీటితో పాటు రైస్తో చేసిన హాఫ్ గ్లాస్ వైన్ని కస్టమర్కి ఇస్తారు. ఆ వైన్లో తేళ్ళు, బల్లులు, పాములు నానబెడతారు. ఆ వైన్ని డ్రింక్ చేయడం వల్ల బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయని వాళ్ళు నమ్ముతారు. స్నేక్ మీట్ తినడం వల్ల ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావని వాళ్ళు నమ్ముతారు. ఒక్క చైనాలోనే కాక స్నేక్ మీట్ని జపాన్, కొరియా, వియత్నాం, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, థాయిలాండ్ వంటి చాలా కంట్రీస్లో స్నేక్స్ని తింటారు. అలాగే అమెరికాలో రాటిల్ స్నేక్ ఫెస్టివల్ అని ఏకంగా ఒక ఫెస్టివల్ని రన్ చేస్తారు. ఆ ఫెస్టివల్లో స్నేక్ కాంపిటీషన్ పెట్టి ఎవరైతే ఎక్కువ వెయిట్ కలిగిన స్నేక్స్ని పట్టుకొస్తారో వారిని ఆ కాంపిటీషన్ విన్నర్గా డిక్లేర్ చేస్తారు. వరల్డ్లో ప్రతి హ్యూమన్ బీయింగ్కి స్నీజింగ్స్ రావడం అనేది కామన్. అర్థం కాలేదు కదా? భూమిపై నివసించే ప్రతి జీవరాశికి తుమ్ములు రావడం సహజం. జలుబు ఉన్నప్పుడు ఎక్కువగా తుమ్ములు వస్తుంటాయి. నార్మల్లీ అప్పుడప్పుడు వచ్చే తుమ్ముల్ని ఆపచ్చు. కానీ జలుబు చేసినప్పుడు వెంటనే వచ్చే తుమ్ముల్ని ఎవ్వరూ ఆపలేరు. కానీ జలుబు తగ్గేందుకు వేసుకునే మందుల వల్ల తుమ్ముల్ని కొంతవరకు ఆపచ్చు. తుమ్ములు రావడానికి మెయిన్ రీజన్ అలర్జీ. అయితే ఎవరు ఎప్పుడు తుమ్మినా కళ్ళు మూసుకునే తుమ్ముతారు. కళ్ళు తెరిచి ఎవరు తుమ్మరు. ఒకవేళ కళ్ళు తెరిచి తుమ్మితే కనుగుడ్లు బయటికి వస్తాయని చాలామంది నమ్ముతారు. మరి అందులో నిజమెంత అని ఇప్పుడు తెలుసుకుందాం. తుమ్మినప్పుడు కళ్ళని మూసుకుంటాం అంటే కళ్ళకి ముక్కుకి ఏదో సంబంధం ఉందని నమ్ముతాం. కానీ కంటికి ముక్కుకి ఎటువంటి సంబంధం ఉండదు. మనం తుమ్మినప్పుడు మన బాడీలో ఒక నర్వ్ డైరెక్ట్గా బ్రెయిన్కి సిగ్నల్ పంపుతుంది. దాంతో మనం ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుంటాం. అలా కళ్ళు మూతపడటం మంచిదే. ఎందుకంటే తుమ్మినప్పుడు మన ముక్కు నుంచి వచ్చే బ్యాక్టీరియా మన కళ్ళలోనికి వెళ్లకుండా ఉంటాయి. చాలా తక్కువ మంది కళ్ళు తెరిచి కూడా తుమ్మగలరు. కానీ వాళ్ళ కనుగుడ్లు బయటపడవు. ఎందుకంటే కళ్ళకి ముక్కుకి డైరెక్ట్గా సంబంధం ఉండదు. ఎందుకంటే మన కళ్ళు 6 టైప్ ఆఫ్ ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్తో నిర్మితమై ఉంటాయి. కాబట్టి అవి అంత ఈజీగా ఊడిపడవు. కోల్కతాలో ఉండే ఒక స్టార్టప్ కంపెనీ రీసెంట్గా ఒక యాప్ని క్రియేట్ చేసింది. ఈ యాప్ ఫోటోప్లెథిక్స్మోగ్రఫీ టెక్నాలజీతో అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్క్ చేస్తుంది. నార్మల్గా ఆక్సిమీటర్స్లో ఇన్ఫ్రారెడ్ లైట్ సెన్సార్స్ ఉంటాయి. కానీ ఈ యాప్ ఓన్లీ మొబైల్లోని ఫ్లాష్ని బేస్ చేసుకుని పనిచేస్తుంది. ఈ యాప్ ఓపెన్ చేసి ఫ్లాష్ లైట్ ఆన్ చేసి బ్యాక్ కెమెరాపై మన ఫింగర్ పెడితే చాలు. స్కాన్ అనే బటన్ ప్రెస్ చేయగానే 40 సెకండ్స్లో మన ఆక్సిజన్ పల్స్, బ్రీతింగ్ రేట్ని 96% కరెక్ట్గా చూపిస్తుంది. సమ్మర్ సీజన్లో ఎక్కువగా దొరికే ఫ్రూట్స్లో పైనాపిల్ కూడా ఒకటి. అలాగే పైనాపిల్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. జలుబు, గొంతు నొప్పి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ తగ్గించడంలో పైనాపిల్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పైనాపిల్ జ్యూస్ని తాగితే మంచి ఫలితం ఉంటుంది. పైనాపిల్ ఫ్రూట్లో విటమిన్ సి ఉంటుంది. అందుకే ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అనుకునేవారు ప్రతిరోజు తమ డైట్లో పైనాపిల్ని చేర్చితే మంచిది. యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న పైనాపిల్ తినడం వల్ల మన బాడీ పలు రకాల ఇన్ఫెక్షన్స్ నుండి సేఫ్గా ఉంటుంది. అలాగే చాలామంది కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఎవ్రీడే ఒక పైనాపిల్ తీసుకుంటే అందులో ఉండే ఫైబర్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి సేవ్ చేస్తుంది. దాంతోపాటు మన బాడీలో ఉండే డైజెషన్ ప్రాబ్లమ్స్ని కూడా పైనాపిల్ దూరం చేస్తుంది. మన బ్లడ్ వెజల్స్లో బ్లడ్ క్లాట్ అవ్వకుండా సేవ్ చేస్తుంది. ఇక ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండేవారు, బీపీతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ని తాగితే చాలా మంచిది.
ఒత్తిడి, డిప్రెషన్, మతిమరుపు వంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా పైనాపిల్ సేవ్ చేస్తుంది.